ఏడబ్ల్యూఎస్‌లో వర్క్ చేసే ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ టాప్ 15 సర్టిఫికేషన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే డెఫినెట్‌లీ ప్యాకేజ్ పెరగాలి అంటే ప్రయత్నాలు ప్రారంభించాలి. కొత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సర్టిఫికేషన్స్ అనేవి చేయాలి. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలామంది ఏంటి అంటే జాబ్ వచ్చిన తర్వాత నాకు ఇంక ఇబ్బంది లేదులే అనుకుంటా ఉంటారు. బట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నేను సేల్స్ ఫోర్స్ మీద కూడా సర్టిఫికేషన్స్ అనేవి చెప్పాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. ఐ నో ఇట్లాంటి వీడియోస్‌కి ఖచ్చితంగా తక్కువ రీచే ఉంటుంది. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నానంటే తక్కువ రీచ్ ఉన్నా గానీ అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది ఈ వీడియో అనేది. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటే, సో టాప్ 15 సర్టిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అండ్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ డెవలపర్ అసోసియేట్, ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ సిసాప్స్ అడ్మినిస్ట్రేటర్ అసోసియేట్ and AWS Certified Solution Architect, AWS Certified DevOps Engineer, AWS Certified Advanced Networking, AWS Certified Security, AWS Certified Machine Learning, AWS Certified Database, AWS Certified Data Analytics, AWS Certified Big Data Specialty, AWS Certified Alexa Skill Builder Specialty. సో ఇవన్నీ ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన సర్టిఫికేషన్స్ అండ్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ డెఫినెట్లీ మనకి ఏం సూట్ అవుతుంది, మనం దేని మీద వర్క్ చేస్తున్నాము, ఏడబ్ల్యూఎస్లో మన ఎగ్జాక్ట్లీ మన జోనర్ ఏంటి అనేది తెలుసుకొని దాంట్లో సర్టిఫికేషన్స్ ఏంటనేది మనం ఖచ్చితంగా ఫైండ్ ఔట్ చేసి, రీసెర్చ్ చేసి ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనము బాగా డబ్బులు సంపాదించాలి, బాగా ప్యాకేజీలు పెరగాలి అంటే, సో ఎప్పటికప్పుడు ఎప్పుడు మనం కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. చాలామంది ఈ విషయం అర్థం కావట్లేదు. అండ్ ఎప్పుడైనా కానీ ఎప్పటికప్పుడు ఇంకేం చేయాలి, కొత్తగా ఇంకేం నేర్చుకోవాలి, ఈ విధంగా ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటే సో ఎంత నాలెడ్జ్ పెరుగుతదంటే సీరియస్‌లీ అంటే నేను కాలేజ్ డేస్‌లో గాని, బీటెక్ డేస్‌లో గాని చదువుకునే రోజుల్లో ఎప్పుడు కూడా చదువుకోలేదండి. కానీ వన్స్ జాబ్ కెరియర్ స్టార్ట్ చేసిన వెంటనే సో, ఆ చదవడము, నాలెడ్జ్ కొత్త విషయాలు తెలుసుకోవడం ఏదైతే ఉందో, అది ఒక హాబీలాగా ఏర్పడిపోయి దానివల్ల ఎంత కిక్ వస్తదంటే అదొకటి చెప్తే వచ్చేది కాదు. అది ఫీల్ అవ్వాలి ఎవరికి వాళ్ళు. అంటే నాలెడ్జ్ ఏదో బట్టి పట్టడం, బై హార్ట్ చేయడం అలా కాదు. నాలెడ్జ్ ఎక్స్‌ప్లోరింగ్ ఈస్ డిఫరెంట్. కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్ విషయాలు, అప్‌డేట్స్ ఇవన్నీ సో అలవాటు జేసుకోండి. డెఫినైట్‌లీ మీ కెరియర్ చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉండబోతుంది. బాగా డబ్బులు సంపాదించాలంటే బాగా చదవాలి, బాగా ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఓకే. థాంక్ యూ.